వినిపిస్తుందా? సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నా. ఈ యొక్క ఉదయకాలపు ప్రార్థనా కోడికలో చేరువచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో కొద్ది నిమిషాలు నాకు ఇవ్వబడిన సమయంలో దేవుని వాక్యాన్ని మీతో కలిసి నేర్చుకోవటానికి, నేర్పించడానికి తనైనటువంటి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయంలో మనము మరి లోక సువార్త పుస్తకం నుండి మరి అనేక విషయాలు నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. గత తరగతిలో 2వ అధ్యాయము 1 నుంచి 24 వచనాల వరకు చూశాం. 2వ అధ్యాయము 1 నుంచి 24 వచనాల వరకు మనం చదువుకున్నాం. అక్కడ వ్రాయబడినటువంటి కాంటెక్స్ట్ సారం ఏంటంటే, యేసు ఆయనకు మరి యూదుల ఆచారం ప్రకారము సున్నతి చేయటం, ఆ తర్వాత మరి నామకరణం చేయటం, అదే రీతిగా తొలిచూలు మగపిల్లవాడు కనుక ఆయన ప్రభువుకు ప్రతిష్ఠించటం అనే విషయాల వరకు మనం చూసాం. 25 నుండి ఈ రోజు ఈ తరగతిలో 38 వరకు ఉన్నటువంటి ఆ భాగాన్ని మనం చదవబోతూ ఉన్నాం. 25వ వచనం నుంచి 38వ వచనం వరకు మనం చూస్తాం. ఇక్కడ సుమియోను అనేటువంటి ఒక వ్యక్తి, సుమియోను అనేటువంటి వ్యక్తి పాటలు లేకుంటే ఆయన యొక్క చివరి దినాలను, సెలవు గీతాన్ని మనం చూడబోతున్నాం. సుమియోను. అదే రీతిగా 36 నుంచి 38లో అన్న అనేటువంటి ఒక ప్రవక్త్రిని కూడా దేవుడు మనకు పరిచయం చేస్తూ ఉన్నాం. ఈ 2 విషయాలను మనము చూసి ఈ దిన తరగతిని ముగించుకోవటానికి ముందుకు వెళ్దాం. 25వ వచనం అండి. 25వ వచనం, సుమియోను సెలవు గీత. వీటిలోకి రండి రాములు గారు. జాషువా గారు. యెరూషలేమునందు సుమియోను ఒక మనుషుడును, అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అనే విషయాలు మనం చూస్తున్నాం. యెరూషలేములో సుమియోను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరు అంటే నీతిమంతుడు, ఆ తర్వాత భక్తిపరుడు. ఈ లేఖనాన్ని మనం ఇక్కడ నీతిమంతుడు అని చూస్తున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో ఏమనుందంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అనేటువంటి మాట. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అనేటువంటి మాటలు మనం అక్కడ చూస్తాం. మరి అది కరెక్టా, ఇది కరెక్ట్ అంటే 2 లేఖనాలు సరియే అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. రోమా పత్రికలో వ్రాయబడినటువంటి మాటను బట్టి చూస్తే, ధర్మశాస్త్రమును బట్టి ఈ దినాలలో ఎవరు నీతిమంతులుగా తీర్చబడరు. నవ్వేడే క్రొత్త నిబంధన చట్టము అమల్లోకి వచ్చిన తర్వాత పాత నిబంధనను బట్టి ఎవరు నీతిమంతులుగా తీర్చబడరు. అయితే పాత నిబంధనలో నీతిమంతులు లేరా అని అంటే కాదు, నీతిమంతులు ఉన్నారు. ఎవరు నీతిమంతులు? అసలు నీతిమంతుడు అనేటువంటి వ్యక్తి ఆ నీతి ఎలా సంపాదించుకుంటాడు అంటే, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూస్తే, అక్కడ ఇశ్రాయేలీయులకు పాత నిబంధన చట్టం ప్రకారం ఎలా నీతిమంతులుగా చేయబడతారో అనే విషయాన్ని మనం అక్కడ చూడొచ్చు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 25వ వచనం చదువుదాం సహోదరుల. ఒక మనిషి ఎలా నీతిమంతుడిగా చేయబడతాడంట? మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతుంది, మనకు నీతి కలుగుతుంది. ఆ విధంగా నీతిమంతులుగా చేయబడతారు. సమస్తమైన
ఆజ్ఞలను అనుసరించి నడిస్తే నీతిమంతులుగా తీర్చబడతారు. మరి పాత నిబంధనలో చాలా మంది నీతిమంతులు ఉన్నారు. అబ్రహాం నీతిమంతుడే, ఇస్సాకు నీతిమంతుడే, యాకోబు నీతిమంతుడే, యాకోబు కుమారుడైనటువంటి యోధా నీతిమంతుడే, యోధా కోడలైనటువంటి తామారు యోధా కంటే నీతిమంతురాలు అనేటువంటి మాటలు గ్రంథంలో మనం చూస్తాం. క్రొత్త నిబంధనలకు కూడా యోహాను రాసిన మొదటి పత్రికలో మనం గమనించినట్లయితే సహోదరులారా, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో ఏమనుందంటే, చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడు నీతిమంతుడే. నీతి అంటే ఏంటిదంటే భౌతిక సంబంధమైన చట్టాన్ని గైకొనాలి, భూ సంబంధంగా ఆత్మ సంబంధమైనటువంటి చట్టాన్ని కూడా మనం గైకొనాలి. ఈ ఆత్మ సంబంధమైన లేఖనాలను తూచా తప్పకుండా పాటించినప్పుడు నీతి మంతులముగా తీర్చబడతాం. నీతిని జరిగించడం అంటే చట్టాన్ని చట్టంగా గైకొనటము అనేటువంటి అర్థం ఉంది బైబిల్. చట్టాన్ని చట్టముగా గైకొనటము నీతి అనేటువంటి మాట మనం చూస్తాం. చట్టం ఏంటి? క్రొత్త నిబంధన కాలంలో మనం క్రొత్త నిబంధన చట్టాన్ని అనుసరిస్తాం. పాత నిబంధన కాలంలో జీవించిన ప్రజలు పాత నిబంధన చట్టాన్ని అనుసరిస్తే జీవిస్తారు. అప్పుడు నీతిమంతులుగా తీర్చబడతారు. ఇక్కడ సుమియోను అనేటువంటి వ్యక్తి నీతిమంతుడు, భక్తిపరుడు. మరి యోగు నీతిమంతుడు, యథార్థవంతుడు, భక్తిపరుడు. అనేక మందిని మన పాత నిబంధనలు చూస్తాం. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడంటే, యెహోవా అంటూ ఉన్నాడు, నీ తరములు నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట సూచితిని అంటాడు నోవాహు. కాబట్టి నీతిమంతులు లేరు అని కాదు దాని అర్థం. నీతిమంతుడు ఒక్కడును లేడు అనేటువంటి విషయాన్ని మనం పట్టుకొని అక్కడ అసలు నీతిమంతులు లేరు భూమి మీద అనేటువంటి తీర్మానానికి మనం రాకూడదు. అక్కడ చెప్పబడిన సందర్భాన్ని బట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. 25వ వచనం అండి, 26వ వచనం. అతడంటే సుమియోను. మరి ఈ 25వ వచనానికి ఇప్పుడు చెప్పబడినటువంటి లేఖన భాగాలన్నీ మనం క్రాస్ రిఫరెన్స్ గా రాసుకున్న తర్వాత ధ్యానం చేయండి. 26వ వచనంలో ఏమిటంటే, అతడు అంటే సుమియోను ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. ఆత్మవశుడై దేవాలయంలోనికి వచ్చాడు. ఎందుకు దేవాలయంలోనికి వచ్చాడంటే యేసుక్రీస్తు వారిని ప్రతిష్ఠించడానికి. యేసుక్రీస్తు తల్లిదండ్రులైనటువంటి యేసేపు మరియమ్మలు యేసుక్రీస్తు వారిని దేవాలయంలోకి తీసుకొని వచ్చారు. ఆ యేసుక్రీస్తు దేవాలయంలోకి వచ్చినప్పుడు యేసుక్రీస్తును చూడక ముందే మరణించడనే ఆ వాగ్దానము సుమియోనుకుంది. కాబట్టి మరి అతడు పరిశుద్ధ ఆత్మవశుడై ఆ సుమియోను దేవాలయంలోనికి వచ్చాడు. 26వ వచనం. 26వ వచనానికి కీర్తనలు 89, 48లో మనం చదువుతాం. అనేక సందర్భాలు చదువుతాం. మరణము రుచి చూడక బ్రతుకు నరుడెవడు అంటే ఇక్కడ సుమియోను చనిపోడు అని దాని అర్థం కాదు. చనిపోతాడు ఎప్పుడు అంటే క్రీస్తును చూసిన తరువాత. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం చెందడు. చూసేంత వరకు మరణించడు. చూసిన తర్వాత అతడు మరణిస్తాడు అనేటువంటి విషయాన్ని మనకి గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నారు. చూడక మునుపు పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడిన ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. ఎవ్రీ 11:5లో ఒక మాట మనం చూస్తాము. ఎవరు మరణము చూడకుండా కొనుకోబడ్డారంటే హానోకు. ఇద్దరిని మనం చూస్తాం. హానోకు, ఏలియా. వాళ్ళు మరణము రుచి చూడకుండా, భౌతిక సంబంధమైన మరణము రుచి చూడకుండా కొనుకోబడినటువంటి వారి లిస్టులో ఇద్దరు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. వారే ఏలియా, హానోకు. కానీ ఇక్కడ సుమియోను కూడా మరణము రుచి చూడడంటే చనిపోవడానికి కాదు దాని అర్థం. క్రీస్తును చూడక మునుపు అంటే క్రీస్తును చూసిన తర్వాత చనిపోతాడు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధాత్ముడు తన గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నారు. 27వ వచనం అండి, 27, 28 కలిసి ఉన్నాయి మనకి. అంతగా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై, ఆయన అంటే ఇక్కడ యేసుక్రీస్తు విషయమై
జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని అదిగో చూడండి. సుమియోను కూడా దేవాలయానికి వచ్చాడు, ఆత్మవశుడై పరిశుద్ధాత్మ చేత నడిపింపబడి దేవాలయానికి వచ్చాడు. అప్పుడు సుమియోను యేసు క్రీస్తు శిశువుగా ఉన్నప్పుడు ఆయనను ఎత్తుకొని చేతులతో ఎత్తుకొని దేవుని స్తుతించు ఇట్లను, దేవుని స్తుతించు ఇట్లను. 27, 28 వచనాలకి మనము క్రాస్ రెఫరెన్స్ గా చూసుకుంటే కీర్తనలు 32, 11 చూడొచ్చు. తర్వాత 33, 1వ వచనాన్ని చదువుకోవచ్చు. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 36వ వచనం చూడొచ్చు. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 16వ వచనం చూడొచ్చు. లూకాసు వార్త అదే పుస్తకంలోని 2వ అధ్యాయం 13, 14 వచనాలు, 20వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 64వ వచనం. ఈ వచనాలలో అన్నిట్లో కూడా దేవుని స్తుతించినట్లుగా సుమియోను ఏ విధంగా స్తుతించాడో ఆ విధంగా స్తుతించిన సందర్భాలను మనం ఈ లేఖన భాగాల్లో చదువుకోవచ్చు. 28వ వచనంలో మరి దేవాలయానికి వచ్చారు యేసుక్రీస్తుని తీసుకున్న తల్లిదండ్రులు. అక్కడ సుమియోను అనేటువంటి నీతిమంతుడు ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తుని చేతులతో ఎత్తుకొని దేవుని స్తుతిస్తూ ఈ విధంగా అంటూ ఉన్నాడు, ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే, నాథా 29, 32 వరకు అండి. నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిస్తున్నావు. అంటే ఇప్పుడు ఇక నేను క్రీస్తును చూశాను, ఇక నేను వెళ్ళబోతున్నాను, నేను సెలవు తీసుకోబోతున్నాను, నేను మరణించబోతున్నాను అనేటువంటి విషయాన్ని తండ్రి అయినటువంటి దేవునికి సుమియోను గారు తెలియజేస్తూ ఉన్నాడు. నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసులు పోనిస్తున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు అదిగో చూడండి. మరి ఎవరు బయలుపరిచేది? యేసుక్రీస్తు వారు అన్ని జనుల గురించి దేవునికి తెలియజేయడానికి, బయలుపరచడానికి వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూసుకుని అంటున్నాను. సుమియోను మాట్లాడుతున్నా. నీ రక్షణ అంటే నువ్వు పంపినటువంటి యేసు క్రీస్తు వారిని నేను కన్నులారా చూసుకుని, ఈ యేసు క్రీస్తు వారు ఇశ్రాయేలు ప్రజలకు మహిమగాను, తర్వాత అన్ని జనులకు వెలుగుగాను ఉండటానికి ఈ లోకానికి పంపించావు నీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని. కాబట్టి ఈ నాథా తండ్రి నేను ఇప్పుడు ఒక సమాధానంతో వెళ్తున్నాను, నేను చనిపోబోతున్నాను అనేటువంటి విషయాల్ని మరి సుమియోను పలుకుతున్నట్లుగా మనం చూస్తాం. 29 నుంచి 32 వచనాల వరకు ఆది కాండము 46వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చదవచ్చు. ఫిలిప్పీ 1:23 కూడా చూడొచ్చు. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 10వ వచనం, లూకాసు వార్త 3వ అధ్యాయం 6వ వచనం, మరి యెషయా 9:2, యెషయా 42:6, యెషయా గ్రంథమే 49:6, 60వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు, మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనం, అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము 28వ వచనం. ఈ రెఫరెన్స్లన్నీ కూడా మనం 29 నుంచి 32 వరకు కలిసి ఉన్న రెఫరెన్స్లకి క్రాస్ రెఫరెన్స్లుగా మనం చెక్ చేసుకొని చదువుకొని అందులో ఉన్న విషయాలను మనం అర్థం చేసుకోవచ్చు. సుమియోను మాట్లాడుతూ ఉన్నాడు, నాదా నేను ఇప్పుడు సమాధానంతో వెళ్తున్నాను, నీవు పంపినటువంటి యేసుక్రీస్తు వారు అన్ని జనులను బయలుపరచుటకు ఆయన వెలుగుగా ఉంటూ ఉన్నాడు. నీ ప్రజలైన దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు మహిమగాను ఉండబోతున్నాడు. ఆ యొక్క సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరిచిన రక్షణను నేను కన్నులారా చూస్తుంది అని చెప్పేసి సుమియోను మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 33వ వచనం అండి. 33వ వచనం. యేసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడింది. యేసేపు ఆయన తల్లి, యేసుక్రీస్తు యొక్క తల్లి మరియమ్మ, వీరిద్దరు కూడా ఆయనను గురించి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడ్డారు. ఏ మాటలు చెప్పి విన్నారు వీళ్ళు? అందులో పైన సుమియోను మాట్లాడాడే ఆ మాటలను విని తల్లిదండ్రులైనటువంటి యేసేపు మరియమ్మలు ఇద్దరు కూడా ఆశ్చర్యపడ్డారు.
ఏం చెప్పాడు అంటే 29 నుంచి 32 వచనాల వరకు యేసుక్రీస్తుని గురించి సుమియోను పలికిన మాటలు విని మరి యేసుక్రీస్తు యొక్క తల్లిదండ్రులు ఆశ్చర్యపడ్డారు. ఈయన అన్ని జనులకు వెలుగుగా ఉండబోతున్నాడా, ఇశ్రాయేలులకు మహిమగా ఉండబోతున్నాడా, సకల ప్రజలకు రక్షణ ఇవ్వబోతున్నాడా అనేటువంటి మాటలు విన్నటువంటి తల్లిదండ్రులైన యేసేపు మరియమ్మలు ఆశ్చర్యపడ్డారు. సుమియోను పలికిన మాటలు విని ఆశ్చర్యపడ్డారు. చూడండి 34 వచనం. సుమియోను వారిని దీవించి, సుమియోను అనేటువంటి నీతిమంతుడు వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు అని మరలా ఒక మాట చెప్తూ ఉన్నారు. ఇశ్రాయేలీలు పడుటకు, లేచుటకు, తొట్టిల్లుటకు, మరి నిలవబడుటకు, ఆ తర్వాత రక్షణ పొందుటకు ఈయన ఒక గుర్తుగా నియమించబడ్డాడు అనేటువంటి విషయాన్ని సుమియోను ద్వారా దేవుడు పలికిస్తూ ఉన్నాడు, సుమియోను పలుకుతూ ఉన్నాడు. మరి ఇశ్రాయేలీల హృదయాలోచనలు బయలుపడినట్లు మరి ఆయన ఈ లోకానికి పంపించినట్లుగా సుమియోను ద్వారా దేవుడు పలికిస్తూ ఉన్నాడు. 34వ వచనానికి మనము యెషయా గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకోవచ్చండి. మరి అన్ని లేఖన భాగాలు చదవటానికి మనకు సమయం లేదు కాబట్టి త్వరగా చెప్పడానికి చెప్తూ వెళ్తున్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 44వ వచనం, 34వ వచనానికి, రోమా పత్రిక 9వ అధ్యాయము 32, 33 వచనాలు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7, 8 వచనాలు మనం క్రాస్ రెఫరెన్స్ గా చెక్ చేసుకొని చదువుకుంటే ఆ 34వ వచనంలో ఉన్నటువంటి భావము మనకు అర్థం అవటానికి అవకాశము ఉంటది. 35వ వచనం, 35వ వచనం ఇంకా సుమియోను మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా తరచుగా సుమియోనే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మరియు 35వ వచనం, నీ హృదయములోనికి, నీ అంటే మరియమ్మ, యేసుక్రీస్తు తల్లి అయినటువంటి మరియమ్మను ఉద్దేశించి పలుకుతూ ఉన్నారు. నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. ఇది చివరి పలుకుగా సుమియోను పలుకుతున్నటువంటి మాట. హృదయంలోనికి ఖడ్గము దూసుకొని పోద్దంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారు చనిపోతాడు, ఆయన మరణిస్తాడు, అది నీ హృదయంలో ఒక ఖడ్గము గుచ్చినట్లుగా ఉంటది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా తల్లి అయినటువంటి దేవుడు సుమియోను ద్వారా పలికిస్తూ ఉన్నాడు. సుమియోను తల్లిని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. యేసు తల్లి అయినటువంటి మరియకు తెలియజేస్తున్నాడు, అమ్మా నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. సుమియోను గారు పలుకుతూ ఉన్నాడు. 35వ వచనానికి కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకోవచ్చు. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనం, యెషయా గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనాన్ని కూడా మనం చదువుకుంటే లేఖనాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశము ఉంటది. ఇంతవరకు సుమియోను మాట్లాడినటువంటి ఆ మాటలు లేకుంటే ఆ పాట, ఆ సెలవు గీతాన్ని మనం చూసాము. మరి తండ్రిని స్తుతించాడు. ఆ తర్వాత మరి యేసుక్రీస్తు వారు ఆ సకల ప్రజలకు రక్షణకర్తగా ఈ లోకానికి వచ్చాడని చెప్పాడు. ఆ తర్వాత మరి యేసుక్రీస్తు వారిని సుమియోను దీవించాడు. ఆ తర్వాత మరి ఇశ్రాయేలీల యొక్క హృదయాలోచనలు బయలుపడతాయి ఈయన రాకతో అని తెలియపరిచాడు. ఆ తర్వాత మరియమ్మ నీ హృదయంలోనికి ఖడ్గము దూసుకొని పోద్ది అంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని గురించి ముందుగానే హెచ్చరించాడు. ఆయన మరణిస్తాడు, సకల ప్రజల కొరకు, రక్షణ కొరకు ఆయన మరణించవలసిన అవసరం ఉంది. ఆయన మరణిస్తే మరియమ్మ హృదయంలోనికి ఖడ్గం దూసుకొని పోయినట్లే కదా అనేటువంటి ఆ భావాన్ని తెలియజేశాడు. 36 నుంచి కాంటెక్స్ట్ మారుతుందండి. 36 నుంచి 38 వరకు ఉన్నటువంటి ఆ 3 వచనాల్ని మనం చదువుదాం. చూడండి, మరియు ఆషేరు గోత్రికురాలను, ఎవరు ఎవరు ఆదికాండం 30వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే మనకు అర్థమైంది. యాకోబు సంతానము ఆషేరు. గోత్రాలు ఎక్కడి నుంచో పైనుంచి ఊడిపడలేదండి, పైనుంచి రాలేదు. గోత్రాలు అంటే ఎవరంటే పేరును బట్టి ఏర్పడినయే గోత్రాలు.
యాకోబుకు 12 మంది కుమారులు పుట్టారు కదా. ఆ 12 మంది కుమారుల పేర్లను బట్టి 12 గోత్రాలు ఏర్పడ్డాయి. ఆ 12 మంది కుమారులలో ఆషేరు అనేటువంటి ఆయన ఒక కుమారుడు. ఆ కుమారుని యొక్క వంశంలో నుండి, గోత్రములో నుండి వచ్చినటువంటి స్త్రీల గురించి చెప్తున్నాడు. ఆషేరు గోత్రికురాలు పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్త్రి ఉండెను. ఈ అన్న అనేటువంటి హన్నా వేరు, అన్నా వేరు. హన్నా సమూయేలు గ్రంథంలో ఉంది. అన్న అనేటువంటి స్త్రీ లూకాసు వార్తలో మనం చూస్తున్నాం. ఈమె ప్రవక్త్రి అనేటువంటి విషయాలు చూస్తాం. పాత నిబంధనలో ఒక 4-3 స్త్రీలను మనం చూడొచ్చు. హుల్దా అనేటువంటి ఆమె ఒక ప్రవక్తి ఉంది రాజుల గ్రంథంలో. తర్వాత న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనంలో మరి లప్పీదోతులకు భార్య అయిన దెబోరా అనేటువంటి ఆమె కూడా ఒక ప్రవక్తగా మనం చూస్తాం. లప్పీదోతులకు భార్య అయినటువంటి దెబోరా అనేటువంటి ఆమె ఒక ప్రవక్తగా మనం చూస్తాం. ఆ తర్వాత మోషే అహరోనుల సోదరి అయినటువంటి మిరియామును కూడా నిర్గమకాండములో ప్రవక్త్రి అనేటువంటి విషయాన్ని దేవుడు తన గ్రంథంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రాజుల గ్రంథంలో హుల్దా అనేటువంటి ఆమె ఉంది. తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలో దెబోరా, లప్పీదోతులకు భార్య అయినటువంటి దెబోరా అనేటువంటి ఆమె ప్రవక్తిగా ఉంది. ఆ తర్వాత మోషే అహరోనుల చెల్లెలు లేకుంటే అక్క అయినటువంటి మరి మిర్యాము, ఆమెను కూడా ప్రవక్త్రి అనేటువంటి ఆ విషయాన్ని గ్రంథంలో మనకు దేవుడు తెలియజేశాడు. ఈమె కూడా ఆషేరు గోత్రికురాలు. ఆషేరు అనేటువంటి వ్యక్తిలో నుండి వచ్చినటువంటి సంతానంగా మనం చూస్తున్నాం. ఏం పేరు అన్న. ఈమె పనూయేలు కుమార్తె. ఈమె ప్రవక్త్రి అనేటువంటి విషయాన్ని ఈమె గురించి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆమె అంటే ఈ మరి అన్న అనేటువంటి ఆమె కన్యత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై అంటే చాలా వయస్సు పడేంత వరకు దాదాపుగా 91 సంవత్సరాలు, 7 సంవత్సరాలు పెనిమిడితో సంసారం చేసింది. 84 సంవత్సరాలు, 84 ఒక 7 91 సంవత్సరాలు మంచి వృద్ధాప్యం వరకు దేవుని సన్నిధిలో గడిపినట్లుగా మనం చూస్తాం. చూడండి, బహుకాలం గడిచింది. 84 సంవత్సరముల విధవరాలయ్యుండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేస్తుండెను. ఉపవాస ప్రార్థనలతో ఆమె రేయింబగలు సేవ చేసినట్లుగా మనము చూస్తాం. ప్రియులారా, ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేసినటువంటి స్త్రీనిగా మనము ఈ యొక్క అన్న అనేటువంటి ప్రవక్త్రిని చూస్తాము. రేయింబగలు అంటే ఇంకా ఆమెకేం పని లేదా అనేటువంటిది కాదండి. మరి దేవుని మందిరంలో ఆ విధంగా గడిపినటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. ఆ విధంగా గడిపింది ఆమె. మరి ఆమెను గురించి వ్రాయబడినటువంటి సంగతులు చాలా ఉన్నాయి. మరి ఆమె ప్రవక్త్రి బహుకాలం గడిచింది. 84 సంవత్సరాలు దేవాలయంలో ఉన్నదంట. 84 సంవత్సరాలు. 84వ కీర్తన 10వ వచనంలో ఒక చక్కటి మాట ఉందండి. ఒక దినము గడుపుట ఎంతో శ్రేష్టం అంట, 1000 దినముల కంటే శ్రేష్టం. 84వ కీర్తనలో మనము చూడగలం ఆ మాట. 84వ కీర్తనలో 84వ కీర్తన 10వ వచనంలో నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారముల నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారములంత నాకు ఇష్టము అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. మనం గమనించినట్లయితే 38వ వచనానికి మనం చదువుదామండి. 38వ వచనం. 37వ వచనానికి అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 7వ వచనం అండి. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 7వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక. తిమోతి కాదు రాసింది, తిమోతికి పౌలు గారు రాశాడు పత్రిక. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఉంది. అక్కడ ఏమనుందంటే నిజముగా విధవరాలైనటువంటి స్త్రీ అనేటువంటి మాట మనం చూస్తాం. 38వ వచనం అండి. ఆమె కూడా ఆ గడియలోని లోపలికి వచ్చి, ఏ గడియ? యేసుక్రీస్తు దేవాలయంలోకి వచ్చాడు.
సిమియోను అక్కడ ఉన్నాడు. అక్కడ జరిగినటువంటి సంభవం చూస్తూ ఉన్నారు. ఆమె కూడా దేవాలయంలోనికి వచ్చింది. ఎందుకంటే ఆమె 84 సంవత్సరాలు దేవాలయంలోనే గడుపుతావు రేయింబవల్. కాబట్టి ఆమె కూడా ఆ టైంలో అక్కడ ఉంది. ఆ అన్న అనేటువంటి ప్రవక్త అక్కడ ఉంది. లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుకున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుతుండెను. యెరూషలేములో విమోచకుడు వస్తాడు అనేటువంటి విషయాన్ని గురించి ఆమె కూడా ఆయన గురించి మాట్లాడుతూ ఉంది అనేటువంటి విషయాలు మనం చూస్తాం. మార్క్స్ వార్త 38వ వచనానికి, మార్క్స్ వార్త 15వ అధ్యాయము 43వ వచనం, లూకాసు వార్త 24వ అధ్యాయము 21వ వచనముతో మనం ఈ దిన పాఠాన్ని ముగిస్తున్నాం. దయచేసి ఇంతవరకు సిమియోను యొక్క పాటను, సెలవు గీతాన్ని చూసాం. ఆ తర్వాత ప్రవక్త్రి అయినటువంటి అన్నాను గురించి చూస్తూ ఉన్నాం. ఆమె కూడా బహుకాలము దేవుని సన్నిధిలో గడిచినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా మరి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఉపవాసము అనేటువంటి విషయాన్ని నిన్న ఆ శేఖర్ గారు చక్కగా తెలియజేశారు. కాబట్టి దాని గురించి విస్తారంగా మాట్లాడాల్సిన పని లేదు. ప్రభుత్వమైతే 39 నుంచి 52 వరకు 2వ అధ్యాయాన్ని రాబోయే తరగతిలో మనం ముగించుకున్నాం. వైపుకిట ఉన్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.